హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అటాకర్ శరత్. సో ఈరోజు అయితే టాపిక్ మనము క్లౌడ్ స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో క్లౌడ్ స్టోరేజ్, సో దీంట్లో మనకి చాలా వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గూగుల్ డ్రైవ్. సో ఇట్ ఈస్ గూగుల్ డ్రైవ్ అంటే లైక్ చాలామందికి ఐడియా ఉంది. అండ్ గూగుల్ డ్రైవ్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే ఇట్స్ నాట్ సేఫ్ అనమాట. ఎందుకంటే మన మెయిల్ ఐడి లీక్ అయినా కానీ మన డ్రైవ్లో ఉన్న డేటా అంతా లీక్ అవుతుంది. సో దానికన్నా బెటర్ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే చూస్ చేసుకోవడం బెటరు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ వీడియోని ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ క్లాసులకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ట్రిజర్ క్లౌడ్ స్టోరేజ్. సో ఇక్కడ చూసారు కదా, ట్రిజర్ క్లౌడ్ స్టోరేజ్ అని. సో దీని మీద అయితే లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనము ఈ ప్లాట్ఫామ్లోకి అయితే రిడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ రిడైరెక్ట్ అయినాక సో ఇక్కడైతే మనకి క్రియేట్ అకౌంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళైతే మనకి నార్మల్గా అయితే 10 GB మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు ఒక్కసారి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ టెంప్ మెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. సో ఇదైతే వీళ్ళు 10 GB మాత్రం ఇస్తున్నారు. బట్ నేనైతే ఇంకో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్తో అయితే మీరు 30 GB అయితే దీంట్లో అయితే మీరు అవైలబిలిటీలో తీసుకోవచ్చు అనమాట. బట్ ఒక్కసారి మీకు నార్మల్గా అయితే చూపిస్తాను, ఎందుకంటే లింక్ దానికి దీనికి డిఫరెన్షియేషన్స్ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడైతే మనం మెయిల్ ఐడి కాపీ చేసుకున్న తర్వాత మనం మెయిల్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత నేమ్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ ఉండాలి. అండ్ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది మన మెయిల్కి. సో ఇక్కడ చూసుకున్నారు కదా, మనకి మెయిల్ అయితే వచ్చింది. సో 210125. సో మెయిల్ ఐడి అయితే చాలామందికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను టెంప్ మెయిల్ అయితే చాలా యూజ్ చేశాను. సో ఆ టెంప్ మెయిల్ మీద ఐడియా లేని వాళ్ళు ఒక్కసారి బయట రిఫరెన్సెస్ చూడండి ఒకసారి. టెంపెల్స్తో చాలా మనకైతే యూజ్ అయితే ఉంది, ఎందుకంటే మనం అన్నెసెసరీగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈ టెంప్ మెయిల్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏది ట్రస్టెడ్ ఏది నాట్ ట్రస్టెడ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ వెల్కమ్ బోర్డ్ అయితే వచ్చింది. సో ఇక్కడ 2 పర్మిషన్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నారు కదా, మీరైతే 10 GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళైతే 10 GB మాత్రమే ఇక్కడ మనకి ఈ యొక్క స్టోరేజ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ స్టోరేజ్ కాకుండా నేను చూపించేది 30 GB స్టోరేజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇదైతే లాగౌట్ చేస్తున్నాను. సో క్లియర్గా అయితే అండర్స్టాండ్ అయింది కదా. సో ఒక్కసారి నేను టెంప్లెట్ కూడా చేంజ్ చేస్తాను ఒక్కసారి. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతున్నాను. సో నీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇది కాపీ చేసేసుకొని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేసి ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నాను ఇక్కడ టెంప్ మెయిల్ అని. సో ఈ మెయిల్ ఐడి అయితే కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నారు కదా, హై వెల్కమ్ టు ట్రిజర్ క్లెయిమ్ యువర్ కోడ్ అని. సో సైన్ అప్ చేస్తున్నాను. సో సైన్ అప్ చేసినాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకి వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చింది కదా, సో ఇక్కడ 209546. సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే కూడా ఎంటర్ చేసేసాం మనం. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనకి. సో
మీరు నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం 10 GB మాత్రమే ఇస్తారు దీంట్లో. సో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు మాత్రం చేసుకుంటే మాత్రం 30 GB అయితే మీకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రోమో కోడ్ అయితే మనకు పాపప్ వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడే. సో ఇక్కడ ఎస్ అనే పర్మిషన్స్ అయితే కంటిన్యూ చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నారు బ్రోస్ 30 GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకు వచ్చింది. ఇందాక ఫస్ట్ చూసుకున్నప్పుడు అయితే 10 GB మాత్రమే వచ్చింది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ మీద అయితే క్లిక్ చేసి చేసుకోండి. సో మీకైతే 30 GB అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఇక్కడ మనకి కనెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ కూడా మనం దీంట్లో అయితే కనెక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, మీకైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మళ్ళీ. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మెగా. సో మెగా కూడా చాలామందికి ఐడియా ఉంటుంది. సో మెగా.io వెబ్సైట్ వచ్చేసి. సో వీళ్ళైతే మనకి 20 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని లెక్కనే. సో దీంట్లో కూడా మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకోవడం, సో స్టోరేజ్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి మెగాలో లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఆల్రెడీ నేను ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి ఉంది. సో క్రియేట్ చేసిన దాంట్లో ఇవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఫైల్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఈ యొక్క ఫైల్ని షేర్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా సెండ్ టు చాట్, అండ్ మనం లింక్ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో లింక్స్ కూడా మనకి ఇక్కడ రిమూవ్ లింక్ అయితే ఉంది, మేనేజ్ లింక్ అయితే ఉంది. సో ఇలా అయితే మనం ఇక్కడ స్టాండర్డ్ డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇక్కడ మనము ఒక్కసారి మీకు సైన్ అప్ అయితే చేసి చూపిస్తాను. సో లాగౌట్ క్లిక్ చేసేస్తున్నాను నేను. సారీ గైస్, ఇది సమ్వాట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మీరైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైన్అప్ మీద క్లిక్ చేసేసుకోండి, సైన్అప్ అయిపోండి. సో సైన్అప్ అయిపోయిన తర్వాత మనకి 20 GB అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన కార్నర్కి నేను ఆల్రెడీ 441 MB అయితే యూజ్ చేశాను. సో ఇంకా 20 GBలో 441 MB అయితే యూజ్ చేశాను. సో ఇదైతే మనకి మెగా వాళ్ళు అయితే 20 GB అయితే ఇస్తున్నారు. సో మనం ఇక్కడ మనకి లింక్స్ కూడా మనకి జనరేట్ చేస్తుంది, అండ్ డౌన్లోడ్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోల్డర్ దీన్ని. సో ఇలా అయితే మనం షేర్ చేయడానికి కూడా చాలా సింపుల్ అనమాట దీంట్లో. ఓకే గైస్, మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫోల్డర్ కానీ ఫైల్ కానీ అప్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీడియా ఫైర్. సో మీడియా ఫైర్ కూడా చాలామందికి ఐడియా ఉంది. సో మీడియా ఫైర్ అయితే మనకి 10 GB అయితే ఇస్తుంది మనకి. సో ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం దాదాపుగా ఒక 60-70 GB దాకా అయితే మనము ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మెగా అయితే మీడియా ఫైర్ అయితే చూసారు కదా. సో డైరెక్ట్ మనం ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సైన్అప్ ఇక్కడ ఉంది, సైన్అప్ క్రియేట్ చేసేసుకొని సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్రియేట్ చేసుకోండి. సో ఐ థింక్ బెటర్ యూజ్ మెగా అండ్ ట్రెజర్. సో ట్రెజర్ కూడా నేను లింక్ ప్రొవైడ్ చేశాను కదా, సో దాంట్లో నుంచి అయితే క్రియేట్ చేసుకోండి. సో 30 GB అయితే మీకు ఫ్రీ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది, మీకు అయితే వస్తుంది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.